మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఈరోజు మనం కందుకూరులో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం సెంటర్లో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అయితే సాగు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మనకు తెలియజేయాలని ఎంతో ఆసక్తితో ఉన్నటువంటి డాక్టర్ వెంకటేష్ సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ మాటల్లో అయితే ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే రైతు సోదరులకు మరియు సుమన్ టీవీకి నా నమస్కారాలండి. నా పేరు డాక్టర్ ఐ వెంకటేష్. నేను ఐసీఆర్ నెర్కా కేవీకే కందుకూరులో సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ కేవీకే క్షేత్రంలో ఒక భాగంగా మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం గురించి మేము ఈ ప్రదర్శన క్షేత్రంలో కూడా మేము మాధవరావు గారి సాయంతో మేము ఇక్కడ చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం అనేది ఏంటంటే అనాదిగా వస్తున్న ఆచారము. తర్వాత ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారుగా, అందువల్ల ఏంటంటే మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు రైతు సోదరులందరూ కూడా ఏం చేస్తున్నారంటే రాసాయనిక ఎరువులు, నెక్స్ట్ రాసాయనిక పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల చాలా మందికి ఏంటంటే అనారోగ్యం పాలవుతున్నారు. నెక్స్ట్ క్యాన్సర్లు వచ్చి చాలా చిన్న వయసులోనే చనిపోతున్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన నేలను కూడా మనం ఏంటంటే ఆరోగ్యవంతంగా ఉంచి తద్వారా ఏంటంటే పంటలు కూడా ఆరోగ్యవంతంగా ఉండి అవి మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుపడి మనం ఎక్కువ కాలం జీవించగలుగుతున్నాము. తర్వాత ఏంటంటే ఈ నేల ద్వారా వచ్చే వ్యాధులన్నింటికి కూడా ఏంటంటే ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కానీ లేదా ట్రైకోడర్మా విరిడే కానీ దాంతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ట్రైకోడర్మా విరిడే అయితే 4 గ్రాముల కేజీ విత్తనానికి, లేదా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అయితే 10 గ్రాముల కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేకపోతే మనం నేలలో ఆ ట్రైకోడర్మా విరిడే లేదా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ వాటిని వృద్ధి చెందించి కూడా మనం ఈ నేల ద్వారా వచ్చే వ్యాధులను మరియు విత్తనం ద్వారా వచ్చే వ్యాధులను కూడా మనం నియంత్రించవచ్చు. ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ఎలా వాడాలంటే ఒక 100 కేజీల పశువుల ఎరువు ప్లస్ ఒక 20 కేజీల వేప చెక్క తీసుకొని అవి కలిపిన తర్వాత ఒక 2 కేజీల ట్రైకోడర్మా విరిడే పొడి మరియు ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 2 కేజీల పొడి, ఒక సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 1 లీటర్, తర్వాత ఒక పిఎస్బి 1 లీటర్, పొటాషియం కరిగించే బ్యాక్టీరియా 1 లీటర్, ఇవన్నిటి కలుపుకొని ఒక 30 రోజులు మగ్గబెట్టినట్లయితే ఈ సూక్ష్మజీవులన్నీ కూడా పేడలో వృద్ధి చెంది తద్వారా ఏంటంటే ఆఖరి దుక్కులో మనం నేలలో వేసినట్లయితే అవి ఇంకా కోట్లుగా వృద్ధి చెంది ఈ నేల ద్వారా వచ్చే ఈ వ్యాధులన్నింటిని కూడా కాపాడుతాయి. ముఖ్యంగా ఈ ఫ్యుజేరియం మరియు వర్టిసీలియం, ఈ మ్యాక్రోఫోమినా, ఇవన్నీ కూడా నేల ద్వారా వచ్చే వ్యాధులు. వీటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా నియంత్రించాలంటే వీటిని తప్పక పాటించాలి. తర్వాత ఏంటంటే ఈ పిల్లి పెసర, జనుము, జీలుగా వంటి అపరాలు వంటి ఈ పచ్చిరొట్ట పైర్లు వేసుకొని 45 రోజులకు కలిదున్నట్లయితే ఈ కర్బన పదార్థం అనేది నేలలో పెరుగుతుంది. ఎవరి నేలలో అయితే ఈ కర్బన పదార్థం అనేది ఎక్కువ ఉంటుందో ఆ నేల దమ్ము నేలగా మనం పరిగణిస్తాం. ఆ నేల శక్తివంతమైన నేలగా పరిగణిస్తాం. అందులో ఉండే మొక్కలు కూడా శక్తివంతమైన మొక్కలుగా ఉండి వ్యాధి జనకాల నుంచి కానీ తర్వాత ఈ పురుగుల నుంచి కానీ మనం వాటిని కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల బారి నుంచి పడకుండా ఉండడానికి ఈ విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ పంట చుట్టూ రక్షక పంటగా జొన్న, మొక్కజొన్న, సజ్జ ఒక 4 వరుసలు దట్టంగా వేసుకున్నట్లయితే పక్క బయట నుంచి ఈ తెల్లదోమలు కానీ ఈ రసం పీల్చే పురుగులు కానీ మిగిలిన హాని కలిగించే పురుగులు కానీ పంట లోపలికి రావు. అది చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఈ రసం పీల్చే పురుగులను మనం నియంత్రించుకోవాలి లేదా నెగా పెట్టి గమనించుకోవాలంటే ఏంటంటే ఒక ఎకరానికి 20 నీలం రంగు జిగురట్లు, ఒక 20 పసుపు రంగు జిగురట్లు, తర్వాత ఒక 20 తెలుపు రంగు జిగురట్లు మనం ఒక ఎకరా పొలంలో పెట్టుకున్నట్లయితే వాటిని గమనించుకోవచ్చు. అదేవిధంగా వాటి ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. ఈ తెల్లదోమ, పేనుబంక, పచ్చదోమ అనేవి ఏంటంటే ఈ పసుపు రంగు జిగురట్లకి ఆకర్షితమవుతాయి. ఈ నీలం జిగురట్లకు ఈ తామర పురుగులు అనేవి ఆకర్షితమవుతాయి. వాటి ద్వారా తద్వారా ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ పూత కోసం ఈ పుల్లటి మజ్జిగ పిచికారీ చేసినట్లయితే అందులో చాలా రకాల ఎమినో యాసిడ్స్, ఆ ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి అవి పూత రావడానికి సహాయపడతాయి. ద్రవ జీవామృతం కానీ లేదా పంచగవ్య కానీ పిచికారీ చేసినట్లయితే మొక్కకు వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. అదేవిధంగా
ఎమినో యాసిడ్స్ అలాంటివన్నీ కూడా మొక్కకు అందుతాయి. తర్వాత చేప బెల్లం అలాంటివి కూడా మనం పిచికారీ చేసినట్లయితే చేపలు ఎక్కువ ఎమినో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఆ పూత రావడానికి, నెక్స్ట్ అంటే పూత రాలిపోకపోవడానికి, కొమ్మలు కూడా బలంగా ఉండడానికి ఈ చేప బెల్లం కషాయం అనేది చాలా అవసరం అవుతుంది. అదేవిధంగా పురుగులను మనం నియంత్రించుకోవాలంటే ఈ నీమాస్త్రము, బ్రహ్మాస్త్రము, ఈ దశపర్ణిక కషాయం ఇలాంటి అన్నిటిని కషాయాలను మనం వాడి సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా ఈ పురుగులను కూడా మనం నియంత్రించుకోవచ్చు. ఈ పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంది. లద్దె పురుగు కానీ లేదా శనగపచ్చ పురుగు కానీ ఇప్పుడే చూసాం మనం టమాటాలో గుండ్రని రంధ్రాలు కలుగు చేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ శనగపచ్చ పురుగు. వాటిని ఎలా ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం నియంత్రించుకోగలమంటే ఆ లింగాకర్షక బుట్టలు అనేవి శనగపచ్చ పురుగుకు ఒక 10, లద్దె పురుగుకు ఒక 10 పెట్టుకున్నట్లయితే అందులో ఒక ల్యూర్ అనే రసాయనం ఉంటుంది. ఆ ల్యూర్ అనే రసాయనం అనేది ఆడ పురుగు వాసన వెదజల్లడం వల్ల ఈ మగ పురుగులు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఆ లింగాకర్షక బుట్టలో పడతాయి. తద్వారా ఈ ఆడ మగ పురుగుల సంపర్కం అనేది తగ్గించుకొని గుడ్లు పెట్టే సామర్థ్యం అనేది మనం ఈ ఆడ పురుగుకి తగ్గించవచ్చు. తద్వారా ఏంటంటే చాలా వరకు మనం ఈ పంట నష్టాన్ని కాపాడుకోవచ్చు. అది తొలి దశలో నాటిన ఒక 5 రోజుల తర్వాత కానీ లేదా 10 రోజుల తర్వాత కానీ పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. కావున రైతు సోదరులందరూ కూడా ఇది తప్పక పాటించాలి. తర్వాత ఈ వ్యాధి కారకాలు ఏవైతే నేలలో ఉన్నాయో ఆ వేసవి లోతు దుక్కులు అనేవి చేసుకోవాలి. తద్వారా ఏంటంటే ఈ నేలలో ఉండే హాని కలిగించే ఈ శిలీంధ్రాలు మరియు సుప్తావస్థలో ఉన్న పురుగు కోశ దశలు అనేవి అధిక వేడికి బహిర్గతమై అవన్నీ చనిపోతాయి. కావున ఇలాంటివన్నీ మనం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక ఎకరానికి 15 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకున్న తర్వాత ఒక 15 వచ్చేసి ఈ పక్షి స్థావరాలు పెట్టుకున్నట్లయితే మనకి ఏమీ కనిపించే పొలంలో ఏం జరుగుతుందో కానీ పక్షులకు మాత్రం ఎక్కడ ఏ పురుగు ఉందో అది గమనించగలదు, గమనించి అది తినగలదు. అందుకోసం ఏంటంటే ఎకరాకు ఒక 15 చొప్పున ఈ పక్షి స్థావరాలు అనేవి పెట్టుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ పురుగులను మనం నియంత్రించుకోవచ్చు. తర్వాత లద్దె పురుగుకి ఒక ట్రాప్ క్రాప్గా మనం ఆముదం వేసుకోవచ్చు, ఒక 50 మొక్కలు. లేదా ఈ శనగపచ్చ పురుగు కోసం ఏంటంటే ఒక బంతి ఒక 100 మొక్కలను వేసుకున్నట్లయితే అది ప్రధాన మొక్కల మీదకి వెళ్ళకుండా ఈ శనగపచ్చ పురుగు అయితే ఈ బంతి మీద కానీ లేకపోతే పొగాకు లద్దె పురుగు అయితే ఈ ఆముదం మీద కానీ వచ్చి గుడ్లు పెట్టి చిన్న పురుగులు అయినప్పుడు అయిన తర్వాత మనం వాటిని తీసి బయట దూరంగా వేసి చంపివేయాలి. తద్వారా ఈ పురుగులను, ఈ వ్యాధులన్నింటిని కూడా మనం సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. చూశారు కదా, ఇక్కడైతే ప్రకృతి వ్యవసాయం అనేది అనేక రకాల కూరగాయలు అయితేనేమి, పూల తోటలు అయితేనే, ఆకుకూరలు అయితే అన్నీ వేసి ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో అయితే సైంటిస్టులు అందరూ ఇక్కడైతే ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టమోటాలు వేశారు, ఇక్కడ మొక్కజొన్న వేశారు, క్యారెట్ వేశారు, ముల్లంగి వేశారు, ఇంకా తీగ చెట్లు, ఆకుకూరలు, గోంగూర, అన్ని రకాల పంటలు అయితే ఇక్కడ వేసి ప్రాక్టికల్గా పండిస్తూ ఉన్నారు. ఎటువంటి కెమికల్స్ ఏమి వాడకుండా జీవామృతంతో మాత్రమే ఇక్కడ పండిస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. ఇక్కడ సైంటిస్ట్ అయినటువంటి వెంకటేష్ సార్ గారు కానీ, మోడల్ మేకర్ అయినటువంటి మాధవరావు సార్ కానీ ఇద్దరైతే చాలా స్పష్టంగా అయితే ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మన అందరికైతే వివరించడం అయితే జరిగింది. ఈ రకమైన ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరూ తమ పంటలు తమ తోటల్లో వేసుకొని పండించాలని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కల్పిస్తూ ఉన్నామని చెబుతున్నారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ సుమన్ టీవీ కెమెరామెన్ సాయినాథ్తో మీ తిరుపతిరావు.